హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డయాబెటీస్తో చాలామంది అయితే సఫర్ అవుతున్నారు. ఈ డయాబెటీస్ని మెడిసిన్ లేకుండా కేవలం 3 రోజుల్లోనే మొత్తం పూర్తిగా అయితే తగ్గించవచ్చని డాక్టర్ అయితే అంటున్నారు. ఇప్పుడు మనతో ఉన్న డాక్టర్ న్యాచురోపతి ఎస్ఏ కుమార్ సార్ గారు అయితే మనతో ఉన్నారు. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇది డయాబెటీస్ మెడిసిన్ లేకుండా ఓన్లీ 3 రోజుల్లోనే తగ్గించవచ్చు అని మీరు అంటున్నారు. ఎలా సార్ అది? ఇట్స్ పాసిబుల్, బట్ ఓన్లీ థింగ్ ఇప్పుడు వరకు జనాలకు అవగాహన లేదు. అవును సార్. ఓకే, సో క్లియర్ కట్ మనం చూస్తే లైక్ కన్సెప్ట్ తెలియాలి. జనాలకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనం ఒకరు తగ్గించాలంటే ఏ విధంగా తగ్గించాలి. అండ్ మనకు ఫస్ట్ థింగ్ తెలియాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్ మన శరీరంలో ఎలా వస్తుంది. ఓకే ఓకే, సో ఈ కాన్సెప్ట్ తెలిస్తే తర్వాత అగైన్ ఇట్ ఈస్ ఈజీ టు రిడ్యూస్. ఓకే, సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనకు షుగర్ లెవెల్ ఎలా పెరుగుతుంది. ఓకే, దానికి ముందే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్ ప్రతి ఒక్కరు హ్యూమన్ బాడీలో మనకు కావాల్సిన షుగర్ ఎంత, యాక్చువల్లీ ఒక రోజుకి కావాల్సిన షుగర్ ఇంటెక్ ఎంత ఉండాలి. ఓకే ఓకే, సో ఒక రోజు కోసం మనం మాట్లాడతాం. సపోజ్ డైలీ బేసిస్ లో మనం చూస్తే మనం ఏమేమి తీసుకుంటున్నాం. ఓకే ఓకే, సో యాజ్ పర్ మెడికల్ సైన్స్ ఎట్లా ఉంది అంటే లైక్ ఒక హ్యూమన్ బాడీలో యాజ్ పర్ డైలీ కన్జంప్షన్ దే మస్ట్ హ్యావ్ ఓన్లీ 5 grams sugar per day. 5 grams daily? Yes, okay. That is actually glucose. Sugar in common భాషలో నేను చెప్తాను. Okay, that is the glucose consumption should be only 5 grams. 5 grams because we generally have 5 liters blood in the adult bodies. అవును సార్. సో adult body లో 5 liters blood ఉంటే 1 లీటర్ కి 1 గ్రామ్ కావాలి. అవును సార్. ఓకే, సో 5 liters లో ఓన్లీ 5 grams కావాలి ఒక రోజుకి. బట్ మనం ఎంత తీసుకుంటున్నాం, మనం ఎంత కన్జంప్షన్ చేస్తున్నాం, డిపెండింగ్ అపాన్ దట్. ఓకే ఓకే, సో ఆ కన్జంప్షన్ ఒకరు తగ్గించారంటే ఆటోమేటికలీ వాళ్ళకు డయాబెటీస్ నార్మల్. ఓకే, సో దట్ ఈస్ నంబర్ 1, పాయింట్ నంబర్ 1. ఓకే, పాయింట్ నంబర్ 2, ఇఫ్ సపోజ్ ఇన్సులిన్ లెవెల్ చాలా హై లెవెల్ వాళ్ళ బాడీలో సిక్రేషన్ జరుగుతుంది అంటే ఓకే దెన్ ఆల్సో దే విల్ బికమ్ డయాబెటీస్. ఓకే ఓకే, చాలా హైయర్ లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ ఆల్సో లీడ్స్ టు డయాబెటీస్. సో దట్ ఈస్ మెయిన్ కాజ్ ఆఫ్ ద డయాబెటీస్. ఓకే ఓకే, సో ఇది అన్ని చూసుకోవాల్సిన విషయం. బట్ ఒక నార్మల్ భాషలో మనం చెప్తే ఈ షుగర్ కన్జంప్షన్ మనకు ఎలా పెరుగుతుంది మనం చూడాలి. ప్రతిరోజు నార్మల్ గా మనం చాయ్ కప్ తీసుకుంటాం. అవును సార్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ కన్స్యూమింగ్ 1 cup of tea, you are getting around 5 grams of sugar. 5 grams 1 cup tea ki 1 cup tea. Okay, okay, directly you are getting 5 grams of glucose in the body. Okay, so tarvata you are coming to breakfast. Normal breakfast, if you are taking 4 to 5 idlis, you are getting around 50 grams of glucose. 50 grams 50 grams. Okay, tea kan ekkuva. Yes. Okay, okay, oka plate idli. avunu. Apart from that, normally manam lunch gurinchi maatladate, including rice, curry, fry, whatever you are eating, curries, okay, including all, danlo around we are consuming around 350 calories. 350 calories? Yes. Oh, okay, minimum, that is what I am telling you. Okay, okay, 350 calories we are consuming from there. Okay, apart from that, those calories will be converted into sugar in the later stage. So that will happen. And because rice it's a direct sugar kapati, direct glucose consumption kapati, akkada emotundante mana blood lo immediate దొరికిపోతుంది. అవును సార్. ఓకే, సో ఇమ్మీడియట్ షుగర్ స్పైక్ అవడం వల్ల అక్కడ ఆ టైంలో మీరు తినిన తర్వాత వెళ్ళి టెస్ట్ చేసి చూస్తే అప్పుడు ఎక్కువ. అవును, షుగర్ ఎక్కువ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్ స్లోర్ లెవెల్ లైక్ స్లో డౌన్ అయ్యి మన బ్లడ్ లో వెళ్తే ఉంటే మనకు నార్మల్ గా బాగానే ఉంటుంది. అండ్ స్లో అవ్వాలంటే మనకు హైయర్ లెవెల్ ఆఫ్ ఫైబర్ కన్జంప్షన్ ఉండాలి. ఓకే, అండ్ లోవర్ లెవెల్ ఆఫ్ క్యాలరీస్ కన్జంప్షన్ ఉండాలి. ఓకే, ఫైబర్ లోవర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ కన్జంప్షన్ కూడా ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మనం చూడాలి. ఓకే, సో అక్కడ ఈ విధంగా మనం కాల్కులేషన్ చేస్తే ఇప్పుడు 350 grams వీఆర్ కన్జ్యూమింగ్ ఇన్ ద లంచ్. తర్వాత ఆఫ్టర్నూన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎ కప్ ఆఫ్ టీ అండ్ స్నాక్స్ సంథింగ్ లైక్ దట్, సో దేర్ ఆల్సో యు ఆర్ కన్జ్యూమింగ్ అరౌండ్ 50 calories. Means maybe calories or glucose. Okay, so all మనకు కన్జంప్షన్ ఉంటుంది.
ఆ తర్వాత నెక్స్ట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ డిన్నర్, ఓకే డిన్నర్ లో అగైన్ యావరేజ్ సేమ్ దట్ ఈస్ అరౌండ్ 350 to 400 ఉంటుంది. ఓకే. సో టోటల్ ఆల్ టోటల్ గా మనం చూస్తే ఇక్కడ 50, 50, 100 అండ్ 350, 350 యావరేజ్ క్యాల్కులేషన్ మనం తీసుకుంటే 7 to 800 we are consuming per day. Okay. Whereas the body requirement is only 5 grams. 5 grams. Okay. So it is higher level. Okay. And okay, let us come to the another topic. మనం తింటున్నాం. Okay. But అక్కడ ఏమవుతుందంటే if you are doing 1 hour exercise in the morning, 1 hour exercise in the evening, you are losing around 30 grams of glucose. Okay. తగ్గుతుంది. Yes. ఓకే. ఎక్సర్సైజ్ చేస్తే ఓన్లీ. ఎక్సర్సైజ్ గంట చేస్తే. ఓకే. అది కూడా నార్మల్ ఎక్సర్సైజ్ కాదు. హెవీ ఎక్సర్సైజ్. గోయింగ్ ఫర్ వాక్. ఓకే. వాక్. దట్ విల్ నాట్ బి వర్కౌట్. సో మీరు హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ చేయాలి. లైక్ యోగా ఆర్ జిమ్ ఆర్ వర్కౌట్ ఇది అన్ని చేస్తే 1 hour మార్నింగ్ 1 hour ఈవినింగ్ చేస్తే సో టోటల్ కన్జంప్షన్ నుంచి ఒక 30 grams అక్కడ ఓన్లీ 30 grams. ఓకే. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ యూరిన్ అండ్ స్టూల్, ఓకే, అండ్ చెమట, దీని వల్ల కూడా కొన్ని మనకు పోతుంది, గ్రామ్స్ తగ్గుతుంది. ఓకే, కొన్ని గ్రామ్స్ తగ్గుతుంది. దట్ మే బి యావరేజ్ అరౌండ్ 30 to 40 grams అక్కడ కూడా తగ్గుతుంది. ఓకే. ఓకే, మీన్స్ మెటాబలైజ్ అయిన తర్వాత చెప్తుంది. ఓకే, సో ఈ విధంగా చూస్తే అక్కడ 30 grams ఎక్కడ 40 grams అంటే 70 grams మాత్రమే తగ్గింది. అవును సార్. ఓకే, ఇంకో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ దేర్. ఓకే, ఇంకో రెస్ట్ మిగిలిపోయినది అది ఎక్కడ పోతుంది మనకి. సో దట్ మూవ్స్ ఇన్ ద బ్లడ్. ఓకే. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ మన శరీరంలో జరుగుతూనే ఉంటాయి అండ్ బ్లడ్ అదే తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే లైక్ బ్లడ్ లో తిరుగుతుంటే ఇన్ కేస్ ఎక్కడైనా సరే మనకు కొంచెం లెటర్స్ కొంచెం ఎక్కడైనా జాయింట్ దగ్గర ఆగిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు యూరిక్ యాసిడ్ డెవలప్ అవడం అవుతుంది. అవును సార్. ఓకే, దాని నుంచి ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ ద గ్లూకోజ్. ఓకే, లేకపోతే వాళ్ళకు సపోజ్ వెళ్ళి బ్రెయిన్లు ఆగిపోయిందంటే సో ఇట్ విల్ షో యాజ్ ఎ బ్రెయిన్ ట్యూమర్. ఓకే, బ్రెయిన్ ట్యూమర్. ఓకే, బ్రెయిన్ ట్యూమర్, అదర్వైజ్ దేర్ మే బి ఎ క్లాట్ ఇన్ ద బ్లడ్. అవును. ఓకే, సో దోస్ థింగ్స్ విల్ హ్యాపెన్. అండ్ నార్మల్ వేలో మనం చూస్తే సపోజ్ ఎక్కడైనా సరే మనకు శరీరంలో చిన్న చిన్న నాట్స్ లకు తయారైంది, చిన్నగా ట్యూమర్ లకు తయారైంది, లేకపోతే లైపోమా లకు తయారైంది. Those things also happens only due to the excessive consumption of the glucose. Okay. Okay. And apart from that, heart blockage. If you think of heart blockage, our blockage పెరగడానికి main reason is your glucose consumption. Higher level of glucose. Okay. And suppose చాలా ఎక్కువగా గ్లూకోజ్ కన్జంప్షన్ పెరిగిపోయిన తర్వాత if your HbA1c level is coming to around 9 or 9+. ఓకే, 9+ చూపిస్తుంది అంటే డెఫినెట్ గా వాళ్ళకి ఏమవుతుందంటే బ్లడ్ లో అన్ని క్రిస్టల్ ఫామ్ అవడం అవకాశం. సో ఈ క్రిస్టల్ ఫామ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే లైక్ బ్లడ్ థిక్నెస్ పెరిగిపోతాయి. అవును సార్. సో ఆ థిక్ బ్లడ్ ఎప్పుడైనా సరే మనకు హార్ట్ ఆర్టరీకి వెళ్ళిందంటే అక్కడ బ్లాకేజ్. ఓకే, సో అండ్ బ్రెయిన్ కు వెళ్ళి అక్కడ ఇన్ కేస్ అక్కడ స్టక్ అయిందంటే బ్రెయిన్ ట్యూమర్ ఆర్ మేబీ ద బ్రెయిన్ లో సిస్ట్ డెవలప్ అవడం అవకాశం ఉంది, క్లాట్ రావడం అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే మే గెట్ పారాలిసిస్, దే మే గెట్ వెరీ హై బీపీ వచ్చేసి వాళ్ళకు హార్ట్ అటాక్ రావడం కానీ పారాలిసిస్ రావడం కానీ అవకాశం. అందుకే చెప్తారు షుగర్ పేషెంట్స్ కు బీపీ పెరగకూడదు. ఇన్ కేస్ పెరిగిందంటే మనం ఇమిడియట్లీ హావ్ టు టేక్ కేర్. ఓన్లీ ఈ షుగర్ తీసుకోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఒక్క పర్టికులర్ ఈ ఒక్క ఐటమ్స్ కు మనం ఇన్ కేస్ కంట్రోల్ చేసాం అనుకో, కంట్రోల్ చేసేసి మనం ఆ టైప్ ఆహారం మనం తీసుకున్నాం అనుకో, డైట్ ప్యాటర్న్ మనం మార్చేసి అండ్ కొంచెం డైలీ బేసిస్ లో ఎక్సర్సైజ్ చేయడం ప్లస్ దాంతో గుడ్ స్లీప్ కూడా ఉండాలి. అవును సార్. ఓకే, సో ఇది అన్ని మనం మార్చుకోవాలి. మార్చేసి మనము లైఫ్ స్టైల్ కొంచెం మార్చేసి మనము కొంచెం డైట్ లో మార్పు తీసుకొచ్చేసి మనం మెయింటైన్ చేస్తే ఆటోమేటికలీ ఈ షుగర్ లెవెల్ మనకు తగ్గిపోతుంది. ఓకే, అక్కడ ఓకే క్వశ్చన్ మేబీ దే ఆర్ విత్ మెనీ పీపుల్ లైక్ కొంతమందికి పుట్టినప్పటి నుంచి వచ్చేస్తాయి కదా. అవును సార్, డయాబెటీస్. అవును. ఓకే, ఓకే, దట్ మే బి ద జెనెటిక్ ఫ్యాక్టర్. ఓకే, జెనెటికల్లీ కూడా కొంతమందికి వస్తుంది అన్నమాట. ఇది కాకుండా కొంతమందికి మధ్యలో డెవలప్ అవుతుంది, మేబీ అరౌండ్ 7 years ఆర్ 10. అవును సార్. ఓకే, ఎలా ఆ టైప్ కూడా వస్తుంది అనమాట. బట్
దానికి కూడా ఇప్పుడు ఉన్న డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఆల్ ద డయాబెటిక్ స్పెషలిస్ట్ దే ఆర్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ టైప్ 1. సో ఇంజెక్షన్ దే స్టార్ట్స్ ఇంజెక్షన్. అవును సార్, ఇంజెక్షన్. ఓకే, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్. ఓకే, ఒక్కసారి ఆ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకు డెవలప్ అయిందంటే ఇఫ్ దే ఆర్ కమింగ్ టు మీ దే విల్ గెట్ క్యూర్ పర్మనెంట్లీ. ఓకే, మొత్తం పూర్తిగా క్యూర్ చేసి. పూర్తిగా. ఓకే, బట్ ఇట్ విల్ టేక్ టైం. నాట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 day or 2 days 3 days తగ్గది. బట్ దట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్. ఓకే, తగ్గుతుంది కానీ పూర్తిగా మొత్తం తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గుతుంది. ఓకే ఓకే, ఈవెన్ దో చిన్న పిల్లలకు వచ్చిన వాళ్ళ స్టార్టింగ్ నుంచి ఇన్సులిన్ తీసుకుంటుంటే ఉంటే కూడా ఓకే ఈవెన్ వాళ్ళకు కూడా పూర్తిగా తగ్గడం అవకాశం. ఓకే, లాస్ట్ స్టేజ్ లో ఉండే కూడా తగ్గిపోతుందా సార్? లాస్ట్ స్టేజ్ లో అక్కడ సమస్య. ఓకే, బట్ అక్కడ ఎట్లా ఉందంటే ఇఫ్ దే ఆర్ హావింగ్ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ షుగర్, ఈవెన్ దో ఇన్ స్పైట్ ఆఫ్ టేకింగ్ ఇన్సులిన్ ఆల్సో వాళ్ళకు షుగర్ బాగా పెరిగి ఉంటుంది అన్నమాట, ఎక్కువ చూపిస్తుంది అంటే అయినా సరే కూడా మనం నార్మలైజ్ చేయొచ్చు వితౌట్ మెడికేషన్. ఓకే సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఈ డయాబెటీస్ ఉంటుంది కదా సార్, అంటే వాళ్ళ బాడీలో వాళ్ళు షుగర్ తిన ఉంటారు కదా, వాళ్ళకి ఎలా వస్తుంది సార్? వాళ్ళకి యాక్చువల్లీ ట్రాన్స్మిట్ ఫ్రమ్ ద మదర్. ఓకే, సపోజ్ మదర్ కు కానీ ఫాదర్ కు కానీ ఎవరికైనా సరే డయాబెటీస్ ఉంటే ఓకే, సో జెనెటికలీ అక్కడ ఆ బ్లడ్ ద్వారా ఇది తయారవుతుంది. అవును సార్, మనకు బేబీ తయారవడానికి కూడా అదే బ్లడ్ కావాలి. అవును, సో మదర్ అండ్ ఫాదర్ ఎవరికైనా సరే జెనెటికల్లీ ఉంటే వాళ్ళకు కూడా పిల్లలు కూడా రావడం. ఓకే ఓకే ఓకే, దట్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు నార్మల్లీ మనం చూస్తే this is a very big subject and there are so many things to be learned in the life, especially in the diabetes. And దానిలో నేను ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే నార్మల్ గా ప్రతి ఒక్క డాక్టర్స్ దగ్గరికి మీరు వెళ్తున్నారు, మీరు అన్ని చేయించుకుంటున్నారు అండ్ మీరు ఈవెన్ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మీరు సంవత్సరాలు వాడుతున్నారు. ఈవెన్ వాడిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కువ చూపిస్తుంది. వాట్ ఇస్ ద రీజన్? అసలు క్యూర్ అయితే లేదు కదా. సో అండ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు లైఫ్ లాంగ్ వాడాలి. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. మీరు అస్సలు మీరు వరీ అవ్వడం అవసరమే లేదు. మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించండి. ఓకే, చెప్పిన చిట్కాలు మీరు పాటిస్తే డెఫినెట్ గా యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డయాబెటీస్. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. యూ విల్ ఫీల్ మచ్ బెటర్ ఆన్ డైలీ బేసిస్. బట్ ఒకటి ఏంటంటే వీ హ్యావ్ టు పుట్ ఎ జిప్ లాక్ టు అవర్ మౌత్. ఓకే, ఈ అన్ని తినకుండా అక్కడికి మనం రాకపోతే అప్పుడు మాత్రం అగైన్ యూ షుడ్ బి ఎ స్లేవ్ ఫర్ ద మెడిసిన్. ఓకే, అంతే. మెడిసిన్ జీవితాంతం వాడాల్సిన అవుతుంది, తప్పదు ఎక్కువ అయితే. సో ఎక్కువ అయితే కాదు, ఈవెన్ మీరు ఎక్కువ అవడం తక్కువ అవడానికి అక్కడ సమస్య లేదు. ఇప్పుడు నేను చెప్పిన కాల్కులేషన్లు ఎవరు రావట్లేదు చెప్పండి, ప్రతి ఒక్కరు వస్తున్నారు. అవును సార్. సో ప్రతి ఒక్కరు ఇప్పుడైనా 10 years తర్వాత అయినా 5 years తర్వాత అయినా దే విల్ బికమ్ డయాబెటీస్. yes sir. ఓకే, సో ఈ డయాబెటీస్ కి మనం ఎల్లకుంటే ఉండాలంటే వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ ద డైట్. దట్ ఈస్ నెంబర్ 1. డైట్ నేను చెప్పిన ప్రకారంగా వాళ్ళకి తీసుకోవాలి. దట్ ఈస్ 1. నెంబర్ 2 ఇస్ డైలీ అట్లీస్ట్ 1 hour హార్డ్కోర్ ఎక్సర్సైజ్. ఓకే, డైలీ బేసిస్ ఉండాలి. Okay, if suppose somebody is become old aged person, so for them walking is okay. Parvaladu. Walking plus breathing exercise is advisable. Okay, adult people. Yes. And elderly people. Elders ade sir. Yes. Okay. People who are 60 years old, 70 years old. Okay. They can do this. And దీని తప్పటి చేయాల్సింది మనం ఏంటంటే మెయిన్ ఈజ్ యువర్ డైట్ ప్యాటర్న్. ఓకే, డైట్ ప్యాటర్న్ మీరు మార్చాలి. ఓకే ఓకే, అండ్ డైట్ ప్యాటర్న్ మార్చేసిన తర్వాత ఈవెన్ ఒకరికి స్లీప్ కూడా బాగుండాలి. అండ్ ఇన్ కేస్ టెన్షన్స్ మనకు ఎక్కువ ఉంది అంటే టెన్షన్స్ మనం తీసుకోకూడదు. టెన్షన్స్ తగ్గించాలి, స్ట్రెస్ తగ్గించాలి. ఎందుకంటే స్ట్రెస్ వల్ల మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్ మనకు జనరేట్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్ ఎప్పుడైనా మన శరీరంలో జనరేట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇట్ డొమినేట్స్ ఆల్ ద హ్యాపీ హార్మోన్స్ ఇన్ బాడీ. ఓకే, సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే ఈ హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోయిన తర్వాత మనం ఆర్గాన్స్ అన్ని ఎలా పనిచేయాల్సింది ఆ టైప్ పనిచేయాలి. సో ఆటోమేటికలీ వీ ఫీల్ వీక్. ఓకే, అండ్ అగైన్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద స్ట్రెస్ ఇన్ ద లైఫ్. ఓకే, సి ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఏదైతే జరగాల్సింది అది ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. ఓకే, మనం అది ఆలోచించి దాని గురించి పర్టికులర్లీ మనం అంతా టెన్షన్ తీసుకొని
అంత స్ట్రెస్ఫుల్ గా జీవితం మనం నార్మల్ గా లీడ్ చేస్తే చాలా కష్టం. సో యూ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద స్ట్రెస్. ఓకే, విచ్ ఇస్ సపోజ్ టు హ్యాపెన్, దట్ విల్ హ్యాపెన్ విత్ us. ఓకే, ఏది జరిగేది ఉంటే అది జరిగిపోతుంది అంతే. జరుగుతాయి అండ్ మనం అంత టెన్షన్ తీసుకోకూడదు. ఓకే, అండ్ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ somebody is doing meditation at least for half an hour in a day, okay, so that's much better. Okay, so these are the patterns I told you. And main thing ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ఒకటి HbA1c, ఓకే, అండ్ రెండోది ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈ రెండు ప్రతి ఒక్కరు యాక్చువల్లీ చెక్ చేయాలి. ఓకే, అండ్ చెక్ చేస్తే ఉంటే మనం ఇఫ్ దే ఆర్ ఇంటూ డయాబెటీస్ పేషెంట్స్, వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండు టెస్ట్ చేయాలి. ఈ రెండు టెస్ట్ చేస్తే ఇంకా దీనిలో అబ్నార్మల్ ఉంది అంటే దెన్ వీ షుడ్ come to the particular diet pattern with a particular expert doctors. Okay, నాకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది, సో దీంతో మనం ఏం చేయాలి? ఓకే, సో వీ హ్యావ్ టు గో ఫర్ ఎక్స్పర్ట్ అడ్వైస్. వీ షుడ్ నాట్ గో నార్మల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే, ఒకరు డయాబెటీస్ వచ్చేసింది, ఒక జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏం చేశారంటే మెట్ఫార్మిన్ రాశారు, అది జీవితాలు అదే వాడుతున్నాం. ఈవెన్ అక్కడ షుగర్ బాగా పెరిగిపోయినా సరే కూడా అదే వాడుతున్నాం, దానికి సంబంధం లేకుండా రెండు వాడుతున్నారు. బట్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ మీద వాళ్ళకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఆటోమేటికలీ ఇది అన్ని జరిగిపోతుంది. సో దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఉన్న కాలంలో జనాలు ఎవ్వరు ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ మీద ఎవరు ఫోకస్ చేయాలి. సో ఖచ్చితంగా ఫాస్టింగ్ ఇన్సులిన్ వాళ్ళు చూడాలి. In case if your fasting insulin level is more than 6, okay, that means you are going to be diabetes, okay, in future. So you should be very, very careful from that time onwards, and you should be cautious. You must take a expert doctor's diet. Okay, so then only it will become normalized. Okay, so these are the things. Okay, and in general I tell you, like it is not applicable for all sort of diabetes. Okay, diabetes are mainly 3 to 4 types of diabetes are there. But అక్కడ ఏంటంటే ఒక type 2 diabetes కి నేను చెప్పేస్తాను. ఓకే సార్, చెప్పండి. సో నెక్స్ట్ టైం విల్ గో ఫర్ సమ్ అదర్ ఐటమ్స్. ఓకే, ఓకే సార్. ఓకే, సో type 2 diabetes కి సపోజ్ ఒకరు టాబ్లెట్స్ వాడుతున్నారు, ఓకే, దే కెన్ స్టాప్ ద మెడిసిన్. Okay, and if they follow my diet pattern, so their diabetes will become normal in just 3 days. 3 days, only 3 days. Okay, okay, so they don't have to worry about that. And tablet మానేస్తే మనకు ఏమైపోతుంది, మనకు ఎన్ని సంవత్సరాల నుంచి మనం అన్న టెన్షన్ పెట్టుకుంటాం అని ఆలోచిస్తున్నాం. అవును, సో ఎట్లా ఆలోచన పెట్టుకోకుండా వాళ్ళకి ఖచ్చితంగా ఏం చేయాలంటే దే మస్ట్ ఫోకస్ ఆన్ ద డైట్. ఓకే, డైట్ మీద ఫోకస్ చేసి, అండ్ ఇన్ కేస్ వాళ్ళ నా డైట్ వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు పాటించారు, వేరే ఏం తినడం లేదంటే వాళ్ళు విత్ ఇన్ 3 days ఆఫ్ టైం క్యూర్ అయిపోతుంది 100%. ఓకే, ఓకే, ఈవెన్ టాబ్లెట్ వాడాల్సిన అవసరమే లేదు. ఓకే, and they will get the result from the day 1. ఫస్ట్ డే వాళ్ళ నా డైట్ పాటించిన తర్వాత దే కెన్ టెస్ట్ ఇన్ ద ఈవినింగ్. సపోజ్ మార్నింగ్ నుంచి ఈ రోజు మీరు నా డైట్ పాటించారు, ఈవినింగ్ మీరు చెక్ చేయండి, మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ డే టెస్ట్ చేసేసరికి మినిమం 50% వరకు తగ్గుతుంది. మినిమం 50%. డే 2. yes, okay, డే 2. డే 3 కి వచ్చేసరికి ఇట్ విల్ బి కంప్లీట్లీ నార్మల్. ఓకే, ఈవెన్ దో షుగర్ రేంజ్ ఇస్ 500 ప్లస్ ఆర్ 400 ప్లస్ ఇట్లా ఉన్నా సరే కూడా ఇది ఖచ్చితంగా ఈ డైట్ పనిచేస్తుంది. అండ్ వాళ్ళ ఈ డైట్ పాటించి వాళ్ళ 100% డయాబెటీస్ తగ్గించుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు ద డైట్ ప్యాటర్న్, మనం అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్, బట్ పీపుల్ హ్యాస్ టు apply in their lifestyle. They have to apply all these things which I'm telling to modify the lifestyle. Okay, then only they'll get cured. Okay, so diet pattern కు మనం వస్తే, పొద్దున వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, పొద్దున మనం నార్మల్ గా బ్రష్ చేస్తున్నాం కదా. అవును సార్, బ్రష్ చేసిన తర్వాత నార్మల్లీ వాట్ వి డు, వి టేక్ ఏ కప్ ఆఫ్ టీ. అవును సార్, దట్ టీ మనం నార్మల్ గా పాలు చాయ్ తాగకూడదు. పాలు చాయ్ తాగకూడదు. ఓకే, సో డికాషన్ తీసుకోవచ్చు, గ్రీన్ టీ తీసుకోవచ్చు, మళ్ళా నార్మల్ టీ ఏదైనా సరే తీసుకోవచ్చు, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. ఓకే, ఓకే, సో గ్రీన్ టీ తీసుకోవచ్చు, డికాషన్, పాలు టీ తాగొద్దు. ఓకే, ఓకే, సో పాలు ఆపేయాలి కంప్లీట్ గా. ఓకే, ఓకే, సో దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, యాక్చువల్లీ బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ కోకోనట్ ఆయిల్ తాగాలి. 15 ml మార్నింగ్. ఓకే, మార్నింగ్ పూట 15 ml కోకోనట్ ఆయిల్ తాగాలి. ఓకే, ఆ తర్వాత వాళ్ళు కొంచెం ఆగి చాయ్ తీసుకోవచ్చు. ఓకే, చాయ్ తాగొచ్చు ఏం కాదు. ఓకే, ఓకే, దట్ ఈస్ నంబర్ 1. ఆ తర్వాత దే హావ్ టు కమ్ టు
2 times of diet 2 times. ఓకే. in a day. Hmm. Okay. ఒక పూట పొద్దున, ఒక పూట సాయంత్రం. అండ్ సెకండ్ టైం డయట్ మనం ఎప్పుడు తీసుకోవాలంటే సూర్యాస్తకి ముందే. సో అంటే ఆ సూర్యోదయం కన్నా ముందే. ఓకే. సూర్యోదయం కన్నా ముందే కాదు, సూర్యాస్తకి ముందే. సెకండ్ టైం డయట్. ఓకే, సెకండ్ టైం డయట్. ఓకే. సన్సెట్, బిఫోర్ సన్సెట్, ఆఫ్టర్. పొద్దున ఈవెన్ మార్నింగ్ వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు, బట్ అప్పటి నుంచి వాళ్ళ 8 hours గ్యాప్ ఇవ్వాలి. ఓకే. ఓకే, 8 గంటలు ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. వాళ్ళకు క్వశ్చన్ రావచ్చు, లైక్ 8 గంటల లోపల చాలా ఆకలి వేస్తుంది కదా, మాకు ఆకలి ఉంటుంది కదా అని ఆలోచిస్తారు. బట్ ఆకలు మనకు తగ్గడానికి మనకు 1 liter of water తాగేయాలి ఫుల్ గా. వాటర్ తాగేస్తే వాళ్ళకు ఆకలి ఇమీడియట్ తగ్గుతుంది. విత్ ఇన్ 5 to 10 minutes వాళ్ళకు ఆకలి కంప్లీట్ గా తగ్గుతుంది, ఆకలి ఉండదు. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, సపోజ్ వాళ్ళకు ఆకలి ఉంది అంటే ఎన్ని రోజులు ఉంటుంది అని మనం అనుకోవచ్చు. ఇట్ విల్ బి దేర్ ఫర్ ఓన్లీ 3 days. ఓన్లీ 3 days. 3 రోజుల వరకు బాడీకి ఆకలి వేస్తుంది. 3 రోజుల తర్వాత మీకు ఆకలి ఉండవు అసలు. ఓకే, ఇట్ విల్ బికమ్ నార్మలైజ్. అసలు ఆకలి ఉండవు. ఈవెన్ 8 hours కానీ 9 hours 10 hours కానీ అలానే ఉంటారు, కానీ ఆకలి ఉండదు. బాడీకి అలవాటు అయిపోతుంది. అవును, 3 days. సో ఎప్పుడైనా ఆకలి వేస్తే బాగా నీళ్ళు తాగాలి. ఓకే. ఓకే, అండ్ ఈ 8 hours గ్యాప్ వాళ్ళ కొంతమంది చెప్తారు, సార్ మేము కొంచెం జ్యూస్ తాగుతాం, కొంచెం ఫ్రూట్స్ తింటాం. ఓకే, నథింగ్ ఇన్కేస్ ఎట్లా చేస్తే వాళ్ళకి నార్మలైజ్ అవుతుంది. ఓకే. ఓకే, సో ఇట్ షుడ్ బి కంప్లీట్లీ గ్యాప్. దే కెన్ టేక్ ఓన్లీ వాటర్ ఆర్ ఓన్లీ గ్రీన్ టీ ఆర్ బ్లాక్ టీ ఆర్ బ్లాక్ కాఫీ, ఇది అన్ని తీసుకోవచ్చు. ఓకే, లేకపోతే వేరే ఏది తీసుకోకూడదు. అండ్ దోస్ టీ ఆల్సో షుడ్ బి వితౌట్ షుగర్. ఓకే, వితౌట్ షుగర్. వితౌట్ షుగర్ తాగాలి. ఓకే, సో ఎలా తీసుకుంటేనే మనకు తగ్గుతుంది. అండ్ ఒక పూట పొద్దున, సపోజ్ పొద్దున 8 గంటలకు ఒకరు తినేశారు, అండ్ తర్వాత 8 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం భోజనం తీసుకోవాలి. ఓకే. ఓకే, సో 2 times డయట్ అంటే 8 hours గ్యాప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ 7.5 hours మీరు తినేశారంటే కూడా మీకు నార్మలైజ్ అవుతుంది షుగర్. ఓకే, 8 hours ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రం తగ్గుతుంది. ఓకే, ఈ డైట్ మెయింటైన్ చేస్తేనే తగ్గుతుంది 3 days లో. అండ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే, లైక్ ఈ 2 పూటల డయట్ మధ్యలో మనకు 50% ఫ్రూట్స్ అండ్ 50% వెజిటబుల్స్ ఉండాలి. ఓకే, సపోజ్ పొద్దున పూట మీరు హాఫ్ స్టమక్ మీరు ఫ్రూట్స్ తినండి. తినేసిన తర్వాత అగైన్ సమ్ సార్ట్ ఆఫ్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ మీరు తీసుకోవచ్చు. ఓకే. ఓకే, ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ద టైప్ 2 డయాబెటీస్. It is not for all sort of diabetes patients కు కాదు. ఓకే, ఓన్లీ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ ఉంటేనే వాళ్ళకి పనికొస్తుంది. ఇది ఓకే. ఓకే, సో అక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనము ఈ కోకోనట్ ఆయిల్ తాగిన తర్వాత 50% ఫ్రూట్స్ తినాలి అండ్ 50% నార్మల్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. లేకపోతే మొత్తం పొట్ట ఫుల్ చేసి వాళ్ళ ఫ్రూట్స్ తిన్నా వాళ్ళకి ఏం కాదు, షుగర్ కూడా పెరగదు. కొంతమంది భయపడతారు, అవును సార్, అరే పొట్ట ఫుల్ గా ఫ్రూట్స్ తినేస్తే ఫ్రూట్స్ కూడా సక్కర్ ఉంది కదా, పెరిగిపోతుంది కదా, బట్ నథింగ్ ఇలా ఏం కాదు. ఓకే, ఫ్రూట్స్ పొట్ట ఫుల్ గా తినొచ్చు, లేకపోతే సగం ఫ్రూట్స్ సగం నార్మల్ తీసుకోవచ్చు, నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. తర్వాత 8 hours గ్యాప్ అగైన్ 50% they have to eat vegetable in the afternoon and 50% normal food. ఓకే. ఓకే, ఆఫ్టర్నూన్ ఎలా తీసుకోవచ్చు. సో ఎలా తీసుకుంటే వాళ్ళకు అన్ని నార్మలైజ్ అయిపోతుంది. ఓకే, అండ్ వాళ్ళకు ఇన్ కేస్ ఈ డయట్ కు వాళ్ళు వచ్చారంటే వాళ్ళకు బీపీ ఎక్కువ ఉన్నా సరే కూడా బీపీ ఆటోమేటికల్ నార్మల్ అయిపోతాయి. ఓకే, షుగర్ ఎక్కువ ఉన్నా సరే కూడా షుగర్ కూడా నార్మల్ అవుతుంది. ఓకే, థైరాయిడ్ ఉన్నా సరే కూడా థైరాయిడ్ కూడా నార్మలైజ్ అవుతుంది. ఓకే. ఓకే, అండ్ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది ఈ డైట్ మెయింటైన్ చేసి. ఓకే, సో దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2 ఐ విల్ టెల్ యూ, లైక్ ఫర్ స్పెషల్లీ ఫర్ ద టైప్ 2 డయాబెటీస్ పేషెంట్, వాళ్ళ ఒకరు మెడిసిన్ కంప్లీట్ గా మానేయాలంటే వాళ్ళ చేయాల్సింది ఏంటంటే అక్కడ లైక్ పాలు కంప్లీట్ గా మానేయాలి. పాలతో తయారు ఐటమ్స్ అన్ని మానేయాలి. ఒకటి మజ్జిగ తప్ప, మజ్జిగ మాత్రం తీసుకోవచ్చు. ఓకే, లేకపోతే అన్ని ఆల్ ద ఐటమ్స్ వాళ్ళు మానేయాలి. పాలతో తయారు ఐటమ్స్ ఏదైనా సరే, లైక్ పనీర్ అయినా, లేకపోతే పాలకోవా అయినా, పాలు సెమియా పాయసం అయినా, ఓకే, లేకపోతే పాలతో తయారు ఐటమ్స్ ఏం తయారు చేసిన పాల ఐటమ్స్, ఓకే, అన్ని కంప్లీట్ గా. ఓకే, అండ్ డైరీ ప్రొడక్ట్ అన్ని కూడా ఆపాలి వాళ్ళు తినకూడదు. ఓకే, డైరీ ప్రొడక్ట్స్. అండ్ దాంతో బట్టి వాళ్ళ గోధుమలు తయారు ఐటమ్స్ తినకూడదు. ఓకే, గోధుమలు తయారు. ఎస్. ఓకే, సో ఇది మాత్రం వాళ్ళ తినకుండా ఉండాలి. అన్ని తినొచ్చు, నో ప్రాబ్లం.
సో ఈ డయట్ ప్యాటర్న్ కి వచ్చేసి ఈ ఐటమ్స్ అన్ని మానేసి నేను చెప్పిన ప్రకారంగా 1 hour ఎక్సర్సైజ్ చేసి ఓకే ఈ 2 times డయట్ కి వచ్చి దాంతో పాటు వాళ్ళు నేను చెప్పిన డయట్ కరెక్ట్ గా వాళ్ళు పాటిస్తే ఓన్లీ ఇట్ విల్ టేక్ 3 days. ఓకే 3 days లో క్యూర్ అయిపోతుంది. కంప్లీట్ క్యూర్. ఓకే వాళ్ళకు అంటే ఈ టైప్ డయట్ వాళ్ళు మెయింటైన్ చేస్తే ఉంటే వాళ్ళకి ఎప్పటికీ రాదు డయాబెటీస్. ఓకే ఈ డైటే మొత్తం మెయింటైన్ చేస్తే అసలు రానే రాదు అసలు. స్పెసిఫికల్లీ ఫర్ ద టైప్ 2 డయాబెటీస్. ఓకే ఇన్ కేస్ ఇఫ్ యు థింక్ ఆఫ్ టైప్ 1 it will be different. 1.5 is something different. So those two categories ki naku separate undi diet pattern. Okay, I tell them separately. Okay. And if suppose evarkana sare kavalante na number akkada screen meeda untundi, so they can call me and they can come for the particular diet pattern. Okay. Even they can talk to me online also. Online consultation is available. Okay, I give a particular time to them. So all time తీసుకుని ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుని కూడా వాళ్ళు క్యూర్ చేయొచ్చు. ఓకే ఇంత దూరంగా ఉన్నా సరే ఆన్లైన్ కన్సల్టేషన్ పాటిస్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు క్యూర్ అయిపోతుంది. ఓకే 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 సో దీస్ ఆర్ ద థింగ్స్, ఓకే ఆల్ థింగ్స్ అబౌట్ ద డయాబెటీస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. And you don't believe, like people are getting unexpected results. They're very very happy. అందరికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది సార్ 3 days లో డయాబెటిస్ నయం అయిందని. Yes, exactly. Okay. Actually, if you think of all over India, it's around 5 lakhs people are cured. Okay, 5 lakhs people. 5 lakhs people. Okay. They have followed my diet pattern and they have cured. Okay. Apart from that, and if you think of only Andhra Pradesh and Telangana, it is around 16,000. Okay. People have got cured. Great sir. By following just my diet pattern, they quit the medicine. Okay, ఏ మెడిసిన్ లేకుండా ఇప్పుడు లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకు షుగర్ లెవెల్ పెరగడం లేదు, అన్ని బాగానే ఉంటుంది. ఓకే ఓకే బట్ ఓన్లీ థింగ్ దే హావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్. ఓకే దే డోంట్ చేంజ్ ద లైఫ్ స్టైల్ మధ్యలో కొన్ని రోజులు వాళ్ళ పాటించి మళ్ళీ నార్మల్ డైట్ వచ్చేసి మళ్ళీ వస్తుంది. ఓకే డైట్ ప్యాటర్న్ డైట్ మొత్తం మెయింటైన్ చేస్తుంటే ఉండాలి. మెయింటైన్ చేస్తేనే మనకు ఖచ్చితంగా రిజల్ట్. ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ బాగా చెప్పారు సార్. చూసారు కదా, మీకు కూడా డయాబెటీస్ తగ్గాలంటే ఓన్లీ మెడిసిన్ లేకుండా సార్ని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. సార్ నెంబర్ అయితే కింద స్క్రీన్ మీద అయితే మీకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.